రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో ఏర్పాటు చేసిన నిధులతో గ్రామ పంచాయతీలో 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం వైభవపేతంగా జరిగాయి. మేజర్ గ్రామ పంచాయతీలకు స్వాతంత్ర వేడుకల కోసం 20,000, మైనర్ గ్రామ పంచాయతీలకు 10,000 రూపాయల నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల పాలక వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. అనకాపల్లి జిల్లా సభవరం మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ సభవరం ఆవరణలో గురువారం జరిగిన భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సర్పంచ్ దేడ్డం ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి మూర్తిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పంచాయతీలకు జవసత్వాలు లభించాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జాతీయ పతాక ఆవిష్కరణ ఆవరణలో అలంకరణలతో పాటు విద్యార్థులను ప్రోత్సహించేందుకు క్విజ్, డిబేట్, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు మెమోంటోలను అందజేశారు. రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులే లేరా. ఎన్ని దేశాలున్నా మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. స్వాతంత్ర్యం కోసం సుమారుగా మన చరిత్ర చెప్పేది 3,15,00,000 మంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని చెప్పి మన చరిత్ర చదువుకోవడం జరిగింది. మరి ఈ 3,15,00,000 మందిలో లక్షల మంది కొరవ దెబ్బతిన్నారు, లాఠీ దెబ్బతిన్నారు, జైలు పాలు అయిపోయారు. అలాగే వేల మంది ఎంతోమంది ఉరి తీయబడ్డారు. కొంతమంది తల నరికివేయబడ్డారు బ్రిటిష్ వారి చేతిలో. కొంతమంది తుపాకీ గుళ్ళకు బలైపోయి ప్రాణత్యాగాలు చేశారు. ఈ భారత స్వాతంత్ర్యం కోసం ఎంతమంది పోరాటం చేశారు. అందులో మనం కొంతమంది మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు. అందులో లాలా లజపత్ రాయ్, ఒక పొట్టి శ్రీరాముడు, బాలగంగాధర్ తిలక్, సరోజినీ నాయుడు, ఇట్లా ఎంతో మంది ఈ దేశం కోసం పోరాటం చేశారు. కానీ ఈ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే వాళ్ళు హింసా మార్గంతోనే దెబ్బకు దెబ్బ తీస్తేనే మనకి స్వాతంత్ర్యం వస్తుంది అనే ఆలోచనలో చెప్పుకోవాలనుకుంటే ముందుగా అగ్రగణ్యుడు మన తెలుగువాడు అల్లూరి సీతారామరాజు గారు. మరి విజయనగరం జిల్లా, మన పక్క జిల్లా విజయనగరం జిల్లాలో పాండ్రంగిలో 1897లో ఆయన జన్మించారు. మరి అల్లూరి సీతారామరాజు గారు చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో వేరే గత్యంతరం లేక పిన్నతండ్రి మీద ఆధారపడి ఆయన విద్యాభ్యాసం నడిచింది. ఈ విద్యాభ్యాసంలో భాగంగా కాకినాడ, తుని, విశాఖపట్నంలో ఆయన విద్యాభ్యాసం జరిగింది. కానీ అల్లూరి సీతారామరాజు యుక్త వయసు వచ్చేసరికి ఈ స్వాతంత్రం మీద ఎక్కువ మక్కువ కలిగింది. ఈ మన్యం ప్రజల మీద బ్రిటిష్ వారు చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను చూసి చలించిపోయిన అతను దేశం మొత్తం మీద బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి ఈయన అంటే దేశాటం వెళ్ళారు. 2 దఫాలు దేశాటం చేసి వచ్చి అప్పుడు మన విశాఖపట్నం ఏరియా, చింతపల్లి, సీలేరు